ఈరోజు మనతో మాట్లాడే అంశము గెలవాలనే మనస్తత్వం. గెలవాలనే మనస్తత్వాన్ని మనం కలిగి ఉన్నప్పుడు మనము విజయాలని మనం పొందుకుంటాం. మైండ్ సెట్ టు విన్ అంటే మన మైండ్ సెట్ విజయం పొందుకోవాలని మొట్టమొదటిగా మన మనస్తత్వం సిద్ధపడాలి, మన మనసు సిద్ధపడాలి, మన ఆలోచనలు సిద్ధపడాలి. అప్పుడే గెలవాలనే ఒక పట్టుదల మనకు వచ్చినప్పుడే మనం గెలవగలుగుతాం. నా వల్ల ఏమవుతుందిలే, నాతోటి కాదులే, నేను ఓడిపోతాను అని మనమే నిరుత్సాహపరుచుకునే మనస్తత్వం ఉంటే మనం ఎప్పటికీ కూడా గెలవలేము. సో కనుక ఈరోజు దేవుడు మనతో మాట్లాడే అంశం ఏంటిదంటే గెలవాలనే మనస్తత్వము మనం ఎలా కలిగి ఉంటాం. గెలవాలనే మనస్తత్వాన్ని మనం సంపాదించుకోగలిగినప్పుడు మనము అపవాదిపై ప్రతిరోజు మనం గెలుస్తాం. అపవాదిని ప్రతిరోజు మనం ఓడిస్తాం. మన కుటుంబంలో ఉన్న శోధనల్ని ఓడిస్తాం. మన శరీరంలో ఉన్న రోగాలపైన విజయాన్ని పొందుకుంటాం. సో మన సమస్యల పైన కూడా మనము విజయాలను పొందుకుంటాం. సో కనుక ఆ గెలవాలనే మనస్తత్వాన్ని, ఆ మైండ్ సెట్ని మనం ఎలా సిద్ధపరచుకోవాలో ఈరోజు స్పష్టంగా దేవుడు మనకు నేర్పిస్తూ ఉంటున్నాడు. సో దానికి ముందుగా మత్తయి సువార్త 7వ అధ్యాయము 24 నుంచి 27 వరకు అక్కడ ఒక ఇద్దరి వ్యక్తుల గురించి మనకు అక్కడ ఒక ఉపమానము మనకు కనిపిస్తూ ఉంటుంది. మత్తయి సువార్త 7వ అధ్యాయం 24 నుంచి 27 వరకు మనం చదువుకుంటే, కాబట్టి ఈ నా మాటలు విని జాగ్రత్తగా గమనించండి. దేవుని యొక్క వాక్యాన్ని చదువుతున్నప్పుడు మత్తయి సువార్త 7వ అధ్యాయము 24 నుంచి 27 వరకు నేను చదువుతాను. నేను చదువుతున్నప్పుడు జాగ్రత్తగా గమనించండి. ఏమని ఉంటుంది అక్కడ? కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలియుండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, గాని దాని పునాది బండ మీద వేయబడను గనుక అది పడలేదు. సో గెలవాలనే మనస్తత్వాన్ని మనం పొందుకోవాలంటే మన పునాది అనేది సరిగా వేసుకోవాలి. సో ఇక్కడ చెప్పబడినట్లుగా ఫస్ట్ మనము దేవుని యొక్క మాటల్ని వినాలి. దేవుని యొక్క మాటల్ని వినడం అంటే విని పాటించడము. నేను చాలాసార్లు చెప్పినాను కదా, దేవుని యొక్క మాటలు వినడం అంటే అర్థం ఏంటిది? వాక్యం చెప్పినప్పుడు దేవుని మాటలు విని, ప్రసంగాలు విని, వాక్యము బంద్ అయిపోయిన తర్వాత, లేకపోతే చర్చిలకు వెళ్ళి బయటికి వెళ్ళిన తర్వాత, లేకపోతే వాక్యంలో టీవీలో వాక్యము బంద్ చేసిన తర్వాత మళ్ళీ ఎప్పటి జీవితము, పాత జీవితము, పాపపు జీవితము, పాత ఆలోచనలు, పాపపు ఆలోచనలు చేయడము కాదు. సో నువ్వు ఏ వాక్యాన్ని అయితే వింటున్నావో ఆ వాక్యాన్ని విని, ఆ వాక్యాన్ని నీ జీవితానికి అప్లై చేసుకోవడమే దాన్నే వాక్యం వినడము అంటారు. ఇప్పుడు విని ఈ చర్చి దాటి బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఆ వాక్యాన్ని మర్చిపోతే దాన్ని వినడం అనరు. సో కనుక దేవుని వాక్యము విని మనం అది రిసీవ్ చేసుకొని దాన్ని అంగీకరించి ఆ వాక్యాన్ని పూర్తిగా మనము నమ్మకము, విశ్వాసము ఉంచాలి. ఏదో ఒక నవల చదివినట్లుగా బైబుల్ని చదవడము, ఏదో ఆచారపరంగా మనకు ఎదురుగుండా కనిపించిన వాక్యాలు చదువుకొని బయటికి వెళ్ళడము అలా చేయకూడదు. దేవుని యొక్క వాక్యాన్ని చదువుతున్నావంటే దేవుడు నీతో మాట్లాడుచుంటున్నాడు. దేవుడు నీతో నీకు వాగ్దానం ఇస్తుంటున్నాడు. దేవుడు నీకు వాక్యము వింటున్నావంటే దేవుడు నిన్ను సరిచేయడానికి, నిన్ను బలపరచడానికి, నిన్ను స్వస్థపరచడానికి, నీకు విడుదల చేయడానికి దేవుడు మనతో ప్రతి వారం మాట్లాడతాడు. ప్రతిరోజు కూడా మాట్లాడుతూ ఉంటాడు. కనుక దేవుని యొక్క వాక్యాన్ని వినేవారముగా మనము ఉండాలి. దేవుని యొక్క మాటల్ని విని విశ్వాసం పొందుకునే వారిగా, విని విశ్వాసములో బలం పొందుకునే వారిగా మనం ఈ లోకంలో క్రైస్తవ జీవితాన్ని జీవించాలి. అలా కాకుండా మన వాక్యాన్ని విని విడిచిపెడితే మనకు అక్కడ బయట మనకు పెద్ద తేడా అనేది ఉండదు కదా. సో మనకు ఆచారపరమైనది కాదు క్రైస్తవ జీవితము. ఎప్పుడు మాటలు వింటూనే ఉండాలి. మాటలు వింటున్నప్పుడే నీకు దేవునితో, మనకు దేవునితో సంబంధం అనేది
కలిగి ఉంటాం. సో ఒక్కరే మాట్లాడుతూ ఉంటే, ఇప్పుడు నేను ఇక్కడ నిలబడి మాట్లాడుతున్నాను, మీరు అక్కడ కూర్చొని మీరు వినకపోతే ఏమైనా ఉపయోగం ఉంటుందా? అది ఉండదు కదా. నేను చెప్తుంటే మీరు వింటుంటేనే అక్కడ ఆ వాక్యము ఫలిస్తూ ఉంటుంది. నేను చెప్పేది చెప్పుకుంటూ పోతుంటే మీరు వినకుండా మీరు ఉంటే ఆ వాక్యము మన జీవితంలో పని చేయదు. సో అట్లనే దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటే మనం వినకుండా చెవులు మూసుకొని, మనం వినకుండా మన హృదయాన్ని కఠినపరుచుకొని, మనం వినకుండా మన ఆత్మీయ నేత్రాలను మూసుకొని మన లోకంలో తిరుగుతూ, మన ఇష్టానుసారంగా తిరుగుతూ, మన ఇష్టం వచ్చిన జీవితాన్ని జీవిస్తాను, నాకు మాత్రము ఆదివారం చర్చికి పోగానే ఇంటికి రాగానే నాకు ఆశీర్వాదాలు రావాలి, నాకు విడుదల రావాలి, నాకు స్వస్థత రావాలి అంటే వస్తుంది? అది రాదు. సో దేవుడు మాట్లాడుతుంటే వినాలి. దేవుడు మాట్లాడుతుంటే విని ఆ మాటల్ని హృదయంలో భద్రం చేసుకోవాలి, ఆ మాటల్ని ఆచరించాలి, ఆ మాటల్ని మన హృదయానికి అప్లై చేసుకోవాలి. అప్పుడే ఆ వాక్యము మనలో ఫలిస్తుంది. లూకాసు వార్త 6వ అధ్యాయము 47వ వచనంలో కూడా ఇంకా అక్కడ స్పష్టంగా మనకు అర్థమవుతుంది. నా యొద్దకు వచ్చి, గమనించండి, నా యొద్దకు వచ్చి నా మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతి వాడును ఎవని పోలియుండునో మీకు తెలియచేతునో, ఎవని పోలియుండునో మీకు తెలియచేతును అని దేవుడు మాట్లాడుచుంటున్నాడు. జాగ్రత్తగా గమనించండి. నా యొద్దకు వచ్చి, మన దేవుని యొద్దకు వచ్చి ఆయన చెప్పిన మాటలు మీరు విన్నట్లయితే, మీరు నా యొద్దకు వచ్చి నేను చెప్పే మాటలు మీరు విన్నట్లయితే మీరు ఎవరి పోలి జీవించుదురో నేను ఇప్పుడు మీకు చెప్తానని అక్కడ దేవుడు మాట్లాడుచుంటున్నాడు. ఎవరి పోలి ఉంటున్నాడో ఇక్కడ తన ఇల్లు కట్టవలనని ఉండి లోతుగా త్రవ్వి, గమనించండి, లోతుగా త్రవ్వి బండ మీద పునాది వేసిన వానిని పోలియుండును. వరద వచ్చి, ప్రవాహం వచ్చి ఆ ఇంటి మీద పడి వడిగా కొట్టినను అది బాగుగా కట్టబడినందున దానిని కదిలింపలేకపోయెను. గమనించండి, ఆయన యొద్దకు వచ్చి ఆయన మాటలు విన్నవారు ఎవరి పోలి ఉంటారంట? ఎవరైతే భూమిని బాగా త్రవ్వి మరి పునాది వేసి ఆ బండ మీద ఇల్లు కట్టుకుంటాడో, ఆ బండ మీద కట్టబడిన ఇల్లు వరదలు వచ్చినా, తుఫాన్ వచ్చినా కానీ కదలకుండా ఉంటుంది కదా, ఇగో వారిని పోలి మీరు ఉంటారు అని ఈరోజు దేవుడు మనతో మాట్లాడుచుంటున్నారు. నా యొద్దకు వచ్చి నా మాటలు వినే వాళ్ళు స్థిరంగా ఉంటారు. వానలు వస్తాయి, వరదలు వస్తాయి, అయినా కానీ ఆ ఇల్లు పడిపోదు. శ్రమలు వస్తాయి, బలహీనతలు వస్తాయి, శోధనలు వస్తాయి, అయినా కానీ మన విశ్వాసంలో తొలగిపోము. హల్లెలూయా. కనుక సో ఈరోజు దేవుడు మనతో మాట్లాడుచుంటున్నాడు. మనము గెలవాలనే మనస్తత్వాన్ని కలిగి ఉండాలంటే మన పునాది అనేది సరిగా ఉండాలి. సో వాక్యంలో మన పునాది మనము కట్టబడాలి అని ఇక్కడ దేవుడు మాట్లాడుచుంటున్నాడు. ఇక్కడ మరొక మాట ఏం కనిపిస్తుంటున్నది? ఎప్పుడైతే బలంగా గృహాన్ని కట్టుకుంటామో వరద వస్తుంటుంది, తుఫాన్ వస్తుంటుంది. వచ్చినప్పుడు మనం స్థిరంగా, మొదటి పేతురులో చూద్దాం, 1 Peter 1:5లో మనకు అక్కడ ఒక అద్భుతమైన సత్యము కనిపిస్తూ ఉంటుంది. 1 Peter 1:5 చదవండి ఒకసారి. కడవరి కాలమందు చివరి దినాలలో బయలుపరచబడుటకు సిద్ధముగానున్న రక్షణ మీకు కలుగునట్లు, సిద్ధపరచుకున్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. చాలండి. అంటే మన యొక్క విశ్వాసము చివరి వరకు కూడా కొనసాగాలి అంటే మనకు వచ్చిన తుఫాన్లను మనం తట్టుకొని నిలబడాలి, వాటిని ఎదిరించాలి, వాటిని తప్పించుకోవాలి, వాటి నుంచి విడుదల పొందుకోవాలి. అప్పుడే మన విశ్వాసాన్ని చివరి వరకు కాపాడుకోగలుగుతాం. అలా కాకుండా మరి దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత, బాప్తిసం తీసుకున్న తర్వాత మన పక్కింటి ఆమె, ఎదిరింటి ఆమె, రక్త సంబంధికులు, పాలోళ్ళు, వాళ్ళు వీళ్ళు ఏమన్నా సూటిపోటు మాటలు ఏమైనా మాట్లాడగానే ఏం చేస్తామో, అబ్బో వద్దులేగా, ఇది భక్తి వద్దు, ఈ దేవుడు వద్దు అని కొంచెం శోధనలు రాగానే, కొంచెం బలహీనతలు రాగానే మళ్ళీ లోకంలో కలిసిపోయే వాళ్ళు ఎంతో మంది మనకు కనిపిస్తూ ఉంటారు. కనుక అందుకని ఇక్కడ ఏమంటున్నాడు? నీ పునాది సరిగా ఉంటే ఏదొచ్చినా కానీ తట్టుకోగలుగుతావు, ఏదొచ్చినా కానీ జయించగలుగుతావు. సో కనుక గెలవాలనే మనస్తత్వం మనకు కావాలి అంటే మన పునాది అనేది స్థిరంగా ఉండాలి అని ఈరోజు దేవుడు మనతో మాట్లాడుచుంటున్నాడు. ఇంకా 2వ తిమోతిలో కూడా
అక్కడ స్పష్టంగా రాస్తున్నాడు. 2 తిమోతి 2:19 ఈ వచనాలన్నీ ఎందుకు చూపిస్తున్నానంటే, అయినను దేవుని యొక్క స్థిరమైన పునాది నిలకడగా ఉన్నది. తుఫానే రాని, సుడిగాలే రాని, ఏదైనా రాని, మన పునాది దేంట్లో ఉన్నది? దేవుని యొక్క వాక్యములో ఉన్నది. దేవునితో ముడివేయబడి ఉన్నది మన పునాది. ప్రభువు తన వారిని ఎరుగును అనున్నదియు, ప్రభువు నామమును ఒప్పుకొని ప్రతి వాడును దుర్నీతి నుండి తొలగిపోవలను అనున్నదియు దానికి ముద్రగా ఉన్నది అంట. ప్రభు నామమును ఒప్పుకొని, ప్రభు నామముని నమ్ముకొని, ప్రభు యొక్క మాటలను విని ఆయన యందు విశ్వాసములో స్థిరంగా ఉంటే ప్రతి విధమైన దుర్నీతి నుంచి ఆయన మనకు విడుదల దయచేస్తాడని ఈరోజు దేవుడు మనతో మాట్లాడుచుంటున్నాడు. కనుక మనము ఏ రీతిగా చూపిస్తున్నాం? ఇక్కడ ఇప్పుడు ఒక వ్యక్తిని మనం చూసినాం. బండ మీద కట్టబడుకున్న ఇల్లు కట్టిన వ్యక్తిని మనం చూసినాం. సో అతను, మనం కూడా ఆయన యొద్దకు వచ్చి ఆయన మాటలు విని, ఆయన యొద్దకు వచ్చి ఆయన మాటలు విన్న వాళ్ళు బండ మీద కట్టిన ఇల్లు వలె మనం ఉంటారు అని దేవుడు మాట్లాడుచుంటున్నాడు. ఇప్పుడు 26వ వచనం, మరియు నా మాటలు విని, గమనించండి, ఇందాక నా మాటలు విని అని రాసినాడు. ఇప్పుడు కూడా 26లో మరియు నా మాటలు విని వాటి చొప్పున చెయ్యని ప్రతివాడు. ఇందాకేం చూసినామో, ఆయన మాటలు విని, ఇందాకేం చదివినామో, ఆయన మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడు. ఇప్పుడేమంటున్నాడు? ఆయన మాటలు విని చెయ్యని ప్రతివాడు అంట. మనం ఆయన మాటలు విని చేసేవారిగా ఉంటున్నామా? ఆయన మాటలు విని చెయ్యని వారిగా మనం ఉంటున్నామనేది ఈరోజు దేవుడు మనతో మాట్లాడుచుంటున్నాడు. ఆయన మాటలు విని ఆయన మాటల చొప్పున చెయ్యని ప్రతి వాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకొనినా బుద్ధిహీనుని, అక్కడ గమనించండి, ఇల్లు కట్టుకొనినా బుద్ధిహీనుని పోలి ఉంటున్నాడు. దానికి బుద్ధి లేదు, జ్ఞానం లేదు కదా. సో దేవుని మాటలు వింటే బుద్ధి వస్తుంది, దేవుని మాటలు వింటే జ్ఞానం వస్తుంది, దేవుని మాటలు ఉంటే ఆలోచన వస్తుంది, తలంపు వస్తుంది. ఎట్లా పని చేసుకోవాలి, ఎట్లా ఇల్లు కట్టుకోవాలి, ఎట్లా కుటుంబాన్ని కట్టుకోవాలి, ఎట్లా పిల్లల్ని కట్టుకోవాలి, ఎట్లా పిల్లల్ని చదివించుకోవాలి, ఎట్లా మనం బాగుపడాలి అనేది బుద్ధి అనేది వస్తుంది. ఎట్లా వస్తుంది బుద్ధి? మనకి ఎట్లా వస్తుంది బుద్ధి? దేవుని మాటలు వింటే బుద్ధి వస్తుంది. మంది మాటలు వింటే వస్తుందా బుద్ధి? రాదు. మంది మాటలు వింటే బుద్ధి రాదు, పక్కోడి మాటలు వింటే బుద్ధి రాదు. దేవుని యొక్క మాటలు వింటే మనల్ని మనం సరి చేసుకొని బుద్ధిమంతులుగా ఈ లోకంలో జీవించగలుగుతాం. సో ఎప్పుడైతే మనకు బుద్ధి వస్తుందో మనం ఎక్కడ ఇల్లు కట్టుకోవాలో మనకు తెలుస్తుంది. ఇక్కడ ఏం చేసినాడు? ఆయనకి బుద్ధి లేదు. బుద్ధిలో ఉన్నాడు. ఇల్లు ఎక్కడ కట్టుకున్నాడు? ఇసుక మీద కట్టుకున్నాడు. చిన్న తుఫాన్ వచ్చితే, చిన్న వాన వస్తే ఏమైపోతుంది? ఇల్లు కూలిపోతుంది, కుప్పైపోతుంది. సో అప్పుడు ఆ ఇల్లు మొత్తము కూడా నశించిపోతుంటుంది. కనుక ఈరోజు దేవుడు మనతో మాట్లాడుచుంటున్నాడు. మనము బుద్ధి కలిగిన వారంగా ఉంటున్నామా, బుద్ధి లేని వారంగా ఉంటున్నామా? యేసయ్య మాటలు విని వాటి చొప్పున చేసే వారంగా ఉంటున్నామా? దేవుని మాటలు విని వాటి చొప్పున చెయ్యని వారముగా మనం ఉంటున్నామా? ఒకసారి గమనించుకుందాం. సో మనం గెలవాలనే మనస్తత్వము మనకు రావాలి అంటే మనము దేవుని దగ్గరికి వచ్చి ఆయన మాటలు వినాలి. ఆయన మాటలు వింటే మనకు బుద్ధి వస్తుంటుంది. ఆయన మాటలు వింటే మనకు విశ్వాసం వస్తుంటుంది. ఆయన మాటలు వింటే మనకు విశ్వాసముల బలాన్ని పొందుకుంటాం. దేవుని రోమా 10:17 రాస్తున్నాడు కదా, దేవుని మాటలు దేవుని యొక్క మాటలు ఎవరైతే వింటారో వినుట వలన విశ్వాసము కలుగుతుంటుంది. ఏం వినుట వలన? దేవుని యొక్క మాటలు వినుట వలన. కనుక ఆయన దగ్గరికి వచ్చి ఆయన మాటలు వినని వారు ఎంతో మంది కనిపిస్తుంటున్నారు. ఆయన దగ్గరికి వచ్చి ఆయన మాటలు విని విడిచిపెట్టిన వారు ఎంతో మంది ఈ లోకంలో మనకు కనపడుతూ ఉంటున్నారు. జాగ్రత్తగా గమనించండి. మనం ఆయన దగ్గరికి వస్తుంటున్నాం కానీ ఆయన మాటలు వింటున్నామా? మనం ఆయన దగ్గరికి రెగ్యులర్గా వస్తుంటున్నాం కానీ ఆయన మాటలు విని వాటి చొప్పున మనం జరిగిస్తుంటున్నామా? ఆయన మాటలు విని వాటి చొప్పున జరిగించకపోతే మనకు బుద్ధి రాదు, మనకు జ్ఞానం రాదు, మనకు ఆలోచన రాదు, మన యాటిట్యూడ్ మారదు, మన ప్రవర్తన మారదు. సో కనుక ఈరోజు దేవుడు మనతో మాట్లాడుచుంటున్నాడు. మనం ఆయన దగ్గరికి ఏ రీతిగా వస్తుంటున్నాం అనేది ఈరోజు దేవుడు మనతో మాట్లాడుచుంటున్నాడు. ఆయన దగ్గరికి వచ్చి ఆయన మాటలు వినేవారిగా, ఆయన మాటల్ని అంగీకరించేవారిగా, ఆయన మాటల్ని ఆచరించేవారిగా మనం జీవించినప్పుడు మనకు గెలవాలనే మనస్తత్వాన్ని
మనము జీవించగలుగుతాం. హల్లెలూయా. కనుక మనము ఆయన దగ్గరికి రావాలంటే ఏ రీతిగా ఉండాలో ఇప్పుడు చూద్దాం. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 8వ వచనాన్ని మనం గమనిస్తాం. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 8వ వచనములో మనం గమనించినట్లయితే అక్కడ దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. హల్లెలూయా. గమనించండి, ఇందాక మనం ఏం చదువుకున్నామో, ఆయన యొద్దకు వచ్చి ఆయన మాటలు వింటే, అంటే ఇప్పుడు ఏమంటున్నాడు దేవుడు, దేవుని యొద్దకు రండి. అప్పుడు దేవుడు అంటే ఏం చేస్తాడంట, మన యొద్దకు ఆయన వస్తాడు. హల్లెలూయా. మనం దేవుని దగ్గరికి వస్తే చాలు, ఆయన మన దగ్గరికి వచ్చి ఆయన మనతో మాట్లాడతాడు, ఆయన మనల్ని బలపరుస్తాడు, ఆయన మనల్ని స్వస్థపరుస్తాడు. దేవుడు తన వాక్కును విడుదల చేసి మనల్ని బాగు చేసే దేవుడు. మన జీవితాలకు, మన కుటుంబాలకు తుఫాన్లు పంపించే దేవుడు కాదు, శ్రమను పంపించే దేవుడు కాదు, శాపాలను పంపించే దేవుడు కాదు, నాశనాన్ని పంపించే దేవుడు కాదు. హల్లెలూయా. ఆయన తన వాక్కును పంపించి మనల్ని బాగు చేసే దేవుడు. ఆయన తన వాక్కును పంపించి మనల్ని రక్షించే దేవుడు. ఆయన తన వాక్కును పంపించి మనల్ని స్వస్థపరిచే దేవుడు, మనకు విడుదల ఇచ్చే దేవుడు. కనుక మనం దేవుని దగ్గరికి వస్తే ఆయన మన దగ్గరికి వస్తాడంట. చదవండి. ఇంకా ఆయన అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును, పాపులారా మీ చేతులను శుభ్రము చేసుకొనుడి, విమనస్కులారా. చాలండి. మనం దేవుని దగ్గరికి వచ్చి మన హృదయాన్ని పరిశుద్ధపరచుకోవాలి. ఒకవేళ నువ్వు పాపిగా ఉంటే నీ హృదయాన్ని కడిగి వేసుకోవాలి. ఇక్కడ రెండు పాపుల గురించి, అదే రీతిగా హృదయాన్ని పరిశుద్ధ, రెండింటి గురించి ఎందుకు మాట్లాడుతున్నారంటే, చాలా మంది క్రైస్తవులుగా పిలువబడుతూ పాప క్షమాపణ పొందుకొని బాప్తిజం పొందుకొని దేవుని దగ్గరికి వస్తూ హృదయాన్ని పరిశుద్ధపరచుకోలేని క్రైస్తవులు ఎంతో మంది మనకు కనిపిస్తూ ఉంటున్నారు. హల్లెలూయా. విమనస్కులుగా, రెండు డబుల్ మైండెడ్గా జీవించే వాళ్ళు చాలా మంది మనకు కనిపిస్తారు. దేవుని దగ్గరికి వస్తారు, రక్షణ తీసుకుంటారు, బాప్తిజం తీసుకుంటారు, ప్రభువులో పాల్గొంటారు, అన్నీ చేస్తారు. చర్చి లోపలికి రాగానే ఒక మాస్క్ తీసేస్తారు కదా. చర్చి లోపలికి రాగానే ఒక మైండ్ ఉంటుంది, చర్చి బయటికి వెళ్ళగానే ఇంకొక మైండ్. డబుల్ యాక్షన్, డబుల్ మైండెడ్గా చాలా మంది ఈరోజు కనిపిస్తూ ఉంటున్నారు. మందిరంలో ఒక రీతిగా, బయట ఒక రీతిగా, దేవుని సేవకుల దగ్గర ఒక రీతిగా, తర్వాత ఒక రీతిగా, అంటే డబుల్ మైండెడ్గా చాలా మంది ఈరోజు కనిపిస్తున్నారు. కనుకనే అక్కడ ఏమంటున్నాడు, మీ హృదయాన్ని పరిశుద్ధపరచుకోమంటున్నాడు, మీ హృదయపు ఆలోచన తలంపులను రూపాంతరపరచుకోమంటున్నాడు. మీ యొక్క హృదయాన్ని సరి చేసుకోకపోతే, మీరు డబుల్ మైండెడ్గా ఉంటే గెలవాలనే మనస్తత్వం అనేది మనకు రాదు. ఎందుకంటే లోపటేమో కంపు, బయటనేమో సెట్టు. ఎట్లుంటుంది గమనించండి. ఎంతసేపు ఉంటుంది ఆ సెట్? మనం వేసుకున్న సెట్, మనం స్నానం చేయకుండా మనం సెట్ వేసుకుంటే ఎంతసేపు ఉంటుంది? అది కొద్దిసేపే కదా. 1 గంట 2 గంటలు అయిపోయినాక ఇది వెళ్ళిపోయి లోపలికున్న ఆసన బయటకు వచ్చేస్తూనే ఉంటుంది. మనం ఎంతసేపు ఉంచలేము. మనం చచ్చిపోయారు అనుకో, ఎంతసేపు ఉంచుతాం వాసన రాకుండా? ఎన్ని అగరబత్తులు పెట్టినా, ఎన్ని సెట్లు వేసినా ఎంతసేపు ఉంచగలుగుతాం? ఉంచలేము కదా. సో మన హృదయము శుద్ధీకరించబడితే మన వాసన సువాసనగా మారుతుంది. హల్లెలూయా. కనుక నీ గెలవాలనే మనస్తత్వము నీ హృదయంలో నుంచి రావాలి. గెలవాలనే మనస్తత్వం రావాలంటే నీ హృదయాన్ని పరిశుద్ధపరచుకోవాలి, నీ హృదయాన్ని శుద్ధీకరించుకోవాలి. అన్నిటికంటే మోసకరమైనది ఏంటిది? హృదయమే అన్నిటికంటే మోసకరం అంట. ఎందుకంటే బయట కనపడదుగా, లోపల ఎన్నైనా ఆటలు ఆడొచ్చు, హృదయంలో ఎన్నైనా ఆలోచించవచ్చు, ఎన్నైనా ఏదైనా చేయొచ్చు. బయటకైతే మంచిగా నవ్వుకుంటే కనపడవచ్చు కదా, మంచిగా తెల్ల పనులు వేసుకొని బాగున్నావా అక్క, బాగున్నావా తమ్ముడు అని మాట్లాడచ్చు కదా. కానీ లోపల మాత్రము కంపంతా అట్లే ఉంటుంది, కుళ్ళంతా అట్లనే కనిపిస్తూ ఉంటుంది. సో కనుక మనుషులకు మనం మరుగై ఉండొచ్చేమో, కానీ దేవునికి మనం మరుగుగా ఉండలేము. హల్లెలూయా. ఆయన మన హృదయాన్ని చూసే దేవుడు, మన రంగుని చూసే దేవుడు కాదు, మన స్థాయిని అంతస్తుని చూసే దేవుడు కాదు, మనం ఇచ్చే డబ్బులను చూసే దేవుడు కాదు, మనం చదివే చదువులు చూసే దేవుడు కాదు. ఆయన మన హృదయాన్ని మాత్రమే చూస్తాడు. హృదయం ఎట్లుందో ఇదొక్కటే కావాలి దేవుడికి, ఇంకా ఏది అవసరం లేదు. అందుకనే ఏమంటున్నాడు, ఆయన దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు కూడా నీ దగ్గరికి వస్తాడు. అప్పుడు నువ్వు చక్కగా ఉండాలి. అప్పుడు ఏం చేయాలి? నువ్వు డబుల్ మైండెడ్గా ఉండబట్టే ఈ చెంపలు ఆ చెంపలు రెండు పగిలిపోతాయి. హల్లెలూయా. ఇక్కడ బైబిల్లో లేదు, కానీ అక్కడ ఏమంటున్నాడు, నువ్వు దేవుని దగ్గరికి వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండు.
ఆయన నీ దగ్గరికి వస్తాడు. నీ దగ్గరికి వచ్చి నీతో మాట్లాడతాడు. మాట్లాడినప్పుడు నువ్వు ఏం చేసి డబుల్ మైండెడ్గా ఉండకు. నీ హృదయాన్ని శుద్ధీకరించుకో. అప్పుడు నీ హృదయంలో ఆయన కొలువై ఉంటాడు. హల్లెలూయా. నీ హృదయంలో నివసిస్తాడు. నీ హృదయంలో ఆయన ఉండి నిన్ను శక్తిమంతుడిగా చేస్తాడు, నిన్ను బలవంతుడిగా చేస్తాడు, నిన్ను ధైర్యపరుస్తాడు, నీకు విడుదలనిస్తాడు, నీకు మార్గాన్ని చూపిస్తాడు, నీకు ఆలోచనలు ఇస్తాడు, నీ తలంపులు ఇస్తాడు, గెలవాలనే మనస్తత్వాన్ని నీకు ఇస్తాడు, పోరాడే తత్వాన్ని, గుణాన్ని నీకు ఇస్తాడు. అప్పుడు నువ్వు సిద్ధపడతావు యుద్ధానికి. హల్లెలూయా. అప్పుడు నీ ఆత్మ సిద్ధపడుతుంది. శరీరం సిద్ధపడడం కాదు, ఆత్మ సిద్ధపాటు కలిగి ఉన్నప్పుడే ఆయనతో సావాసం కలిగి ఉంటావు. ఆత్మ సిద్ధపాటు కలిగి ఉన్నప్పుడే ఆయన మాటలు నీ చెవులకు ఎక్కుతాయి. ఆత్మ సిద్ధపాటు కలిగి ఉన్నప్పుడే నీ హృదయం పరిశుద్ధపరచబడుతుంది. ఆత్మ సిద్ధపాటు కలిగి ఉన్నప్పుడే దేవుడు మాట్లాడే మాటలు నీకు అర్థమవుతాయి. దేవుడు మాట్లాడే మాటలు నీ హృదయాన్ని కదిలింప చేస్తాయి, నీ హృదయాన్ని బలపరుస్తాయి, నీ హృదయంలో సంతోషాన్ని కలగచేస్తాయి. హల్లెలూయా. కనుక నీ దేవుని దగ్గరికి వచ్చి నీ హృదయాన్ని శుద్ధీకరించుకున్నప్పుడు ఇక నువ్వు దేవునిలో ఆనందిస్తూ ఉంటావు. అవునా కాదా? హృదయంలో ఇంకేం లేదు, హృదయంలో భారం లేదు, హృదయంలో కష్టం లేదు, హృదయంలో దుఃఖం లేదు, హృదయంలో కుళ్ళు కుట్రలు కుతంత్రాలు ఏది లేవు. ఇక హృదయం అంతా కూడా మంచి నేలగా ఉంటుంది. హృదయం అంతా కూడా పరిశుద్ధ యేసయ్య రక్తము చేత కడిగివేయబడుతుంటుంది. ఇక ఈ హృదయంలో దేవుని మాటల్ని మనం భద్రం చేసుకుంటాము. ఆ మాటల ద్వారా మనం ఆయనను స్తుతిస్తాం, గణపరుస్తాం, దేవుల్లో ఆనందిస్తూ ఉంటాం. చదవండి కీర్తనలు 37:4-5 త్వరగా తీయండి. కీర్తనలు ఎప్పుడైతే మనం గెలవాలనే మనస్తత్వాన్ని కలిగి ఉంటామో మొట్టమొదటిగా మన పునాది సరిగా ఉండాలి. మన పునాది సరిగా ఉండాలి. రెండవది, దేవుని దగ్గరికి వచ్చినప్పుడు మన హృదయాన్ని శుద్ధీకరించుకోవాలి. డబుల్ మైండెడ్గా ఉండకూడదు. ఒక్కటే మనస్తత్వము, అది రూపాంతరం చెందిన మనస్తత్వము, అది కడిగివేయబడిన హృదయం కలిగి మనం ఉండాలి. అప్పుడే గెలవాలనే మనస్తత్వము మన హృదయంలో నుంచి సిద్ధపడుతూ ఉంటుంది. ఇక్కడ ఒక దగ్గర ఒక రీతిగా, బయట ఒక రీతిగా ఉండకూడదు. అప్పుడు ఇక ఏం జరుగుతుందో ఇక్కడ నుంచి మనం జాగ్రత్తగా గమనిస్తాం. ఇక దేవుడు మనకు అన్ని బయలుపరుస్తూ ఉంటున్నాడు విజయం పొందుకోవడానికి. చదవండి ఒకసారి 37:4-5 చదవండి. యెహోవాను బట్టి సంతోషించుము, యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. హల్లెలూయా. ఇక అప్పుడు ఏమైతుంది, మన హృదయము శుద్ధీకరించబడ్డప్పుడు ఇక మనము మన కంట్రోల్లో ఉండము. ఇక గమనించండి, ఇక మనము మన కంట్రోల్లో ఉండము, ఆత్మ ఆంతర్యములో ఉంటాం. దేవుని ఆత్మ చేత మనం నడిపింపబడతాం. దేవుని ఆత్మ మనల్ని ఆనందింప చేస్తుంటుంది. దేవుని యొక్క ఆత్మ, దేవుని యొక్క హృదయంలో ఉన్న ఆత్మ ద్వారా మనం ఏం చేస్తామంటే ఆయనను స్తుతిస్తాము, ఘనపరుస్తాము, ఆయనను బట్టి సంతోషిస్తాము. మన హృదయంలో దేవుడు ఒక వాంఛని కలుగ చేస్తాడు. జాగ్రత్తగా గమనించండి. అంటే మన హృదయంలో ఒక విజన్ని దేవుడు కలుగ చేస్తాడు. మన హృదయంలో దేవుడు ఇక్కడ గమనించండి, నిన్న నేను మార్నింగ్ చెప్పినాను కదా, మన హృదయంలో దేవుడు ఒక విజన్ని మొదలు పెడతాడు. మన హృదయంలో దేవుడు ఒక కోరికను కలుగ చేస్తాడు. మన హృదయంలో దేవుడు ఒక ఆశను కలుగ చేస్తాడు. దేవుడు మన కుటుంబం ఎడల, మన పిల్లల ఎడల, మన ఎడల, మనం చేసే పనుల ఎడల దేవుడు ఒక ఆశను, ఒక కోరికను, ఒక విజన్, ఒక దృశ్యాన్ని మనకు చూపిస్తాడు. ఒక లక్ష్యాన్ని మన దేవుడు మనకు ఏర్పరుస్తాడు. మన సొంత ఆలోచన, సొంత జ్ఞానం చేత నేను ఈ సంవత్సరం ₹1,00,00,000 సంపాదించాలి, నేను ఈ సంవత్సరం ఒక పెద్ద బంగ్లా కట్టాలి, నేను ఈ సంవత్సరం పెద్ద కార్లు కొనుక్కోవాలి, ఇది కాదు మనం కోరే కోరికలు. అంటే మన శరీర జ్ఞానం, సొంత జ్ఞానము చేత, సొంత తలంపు చేత కొన్ని కోరికలు పెట్టుకొని దేవుని చిత్తానికి విరోధముగా ఎన్నో ఆశలు పెట్టుకొని, ఎన్నో కోరికలు పెట్టుకొని అవి నెరవేర్చకపోతే మళ్ళీ దేవుని దగ్గరికి వచ్చి దేవుడు నా కోరికలు తీర్చలేడు అని అనుకుంటాం. సో దేవుని దగ్గర నుంచి రావాలి మన కోరిక అనేది. దేవుని దగ్గర నుంచి ఆ హృదయ వాంఛ అనేది మన హృదయంలో నుంచి దేవుడు మనకు బయలుపరుస్తూ ఉంటాడు. మనం చేసే పనిలో దేవుని దగ్గరికి వచ్చి నీ హృదయాన్ని శుద్ధీకరించుకొని, డబుల్ మైండెడ్గా ఉండకుండా నీ హృదయాన్ని శుద్ధీకరించుకొని, నీ హృదయంలో దేవుని నీ హృదయంలో భద్రపరుచుకొని, దేవుని మాటల్ని నువ్వు దేవుని యందు సంతోషిస్తూ ఉంటే, నువ్వు దేవుల్లో ఆనందిస్తూ ఉంటే, నువ్వు చేసే పనిలో ఒక విజన్ని చూపిస్తాడు.
నీ కుటుంబం ఏడలో ఒక విజన్ని చూపిస్తాడు. నీ పిల్లల ఏడలో ఒక దర్శనాన్ని చూపిస్తాడు. పిల్లలు ఇప్పుడు 10 చదువుతున్నారంటే 12 ఎలా చదివించాలి, ఎక్కడ చదివించాలో ఒక జ్ఞానాన్ని దేవుడు దయచేస్తాడు, ఒక ఆలోచన దేవుడు దయచేస్తాడు. ఆ హృదయంలో నుంచి దేవుడు ఒక విజన్ని నీకు అనుగ్రహిస్తాడు. అక్కడి నుంచి రావాలి విజన్ అనేది. అప్పుడు నువ్వు అప్పుల నుంచి బయటపడాలంటే, అనారోగ్యం నుంచి బయటపడాలంటే, సమస్యల నుంచి బయటపడాలి అంటే దేవుడే హృదయంలో నుంచి ఒక ఆలోచనని కలగచేస్తాడు, ఒక దృశ్యాన్ని కలగచేస్తాడు. నా కుటుంబము భవిష్యత్తులో ఈ రీతిగా ఉండబోతుంటుంది, దేవుడు నాకు విడుదల ఇస్తాడు, దేవుడు నాకు ఆరోగ్యాన్ని ఇస్తాడు, దేవుడు నాకు విజయాన్ని ఇస్తాడు అని ఆ విజన్, ఆ హృదయ వాంఛ అనేది నీ హృదయంలో నుంచి ప్రారంభమవుతుంటుంది. అప్పుడు నువ్వేం చేస్తావో, నీ మార్గములను ఎవరికి అప్పచెప్తావో చదవండి. అక్కడ 5వ వచనం, అక్కడ అప్పుడు నీ మార్గములను యెహోవాకు నువ్వు అప్పగిస్తావు. ఎందుకంటే దేవుడు కలుగచేసింది కదా ఆ ఆలోచనని, ఆ తలంపులను, ఆ విజన్ దేవుడు ఇచ్చినాడు కదా. అప్పుడు నువ్వేం చేస్తావో, దేవుడిచ్చిన జ్ఞానం చేత, ఆలోచన చేత ఇక నీ మార్గాన్ని దేవునికి నువ్వు అప్పగిస్తావు, దేవుని నమ్ముకుంటావు. అప్పుడు ఆయన నీ హృదయంలో నుంచి దేవుడు కలగచేసిన ఆ యొక్క హృదయ వాంఛను దేవుడు ఫలింప చేస్తాడు. హల్లెలూయా. కనుక మనకు మొట్టమొదటిగా విజన్ రావాలి అంటే ఇప్పుడు చెప్పినవన్నీ మనం చేయాలి. ఈ 2025 సంవత్సరంలో ఒక విజన్ కలిగి ఉండాలి అంటే మనము మన కుటుంబ విశ్వాస జీవితం అనేది పునాది మీద, రాళ్ళ మీద, బండ మీద కట్టబడిన ఇల్లు వలె ఉండాలి. ఆయన దగ్గరికి రావాలి, ఆయన మాటలు వినాలి, విన్న వాటి చొప్పున ఆచారం కలిగి ఆచరించి మనం జీవించగలగాలి. అదే రీతిగా మరి దేవుని దగ్గరికి వచ్చి మన హృదయాన్ని శుద్ధీకరించుకోవాలి. డబుల్ మైండెడ్గా మనం ఉండకూడదు. అప్పుడు మన హృదయంలో దేవుని ఆనందిస్తాం. పైకి కాదు, పైకి ఎగరడం కాదు, హృదయంలో నుంచి దేవుని సంతోషించగలగాలి, హృదయంలో నుంచి దేవునిలో మనం ఆనందించగలగాలి. అప్పుడే హృదయంలో దేవుడు మనకు ఒక విజన్ ఇస్తాడు. నీ పిల్లల ఎడల ఒక విజన్ ఇస్తాడు, నీ భర్త భార్య ఎడల ఒక విజన్ ఇస్తాడు, నువ్వు చేసే పని ఎడల ఒక విజన్ని దేవుడు నీకు దయచేస్తాడు. అప్పుడు ఆ విజన్ని నువ్వు దేవునికి అప్పగించేసేయాలి. అప్పుడు నీ యొక్క మార్గంలో దేవునికి అప్పగించినప్పుడు ఆ హృదయ వాంఛను దేవుడే తీరుస్తాడని ఈరోజు దేవుడు మనతో మాట్లాడుచుంటున్నాడు. ఇప్పుడు మనకు విజన్ వచ్చేసింది. ఇక ఈ విజన్ని మనము ఎలా ఒక గురి కలిగి ఉండాలో ఇప్పుడు మనం చూద్దాం. మీకు ఈరోజు గెలవాలనే మనస్తత్వాన్ని ఎలా కలిగి ఉండాలో, ఆ మనస్తత్వం వచ్చిన తర్వాత విజన్ని, గోల్ని, ప్లాన్ని, యాక్షన్ని, సక్సెస్ ఇవన్నీ కూడా ఎలా మనం కలిగి జీవించాలో నేను ఒక్కొక్కటి చెప్తుంటాను, మీరే అండర్లైన్ చేసుకోండి అక్కడ. ఇప్పుడు ఆ విజన్కి మనం ఒక గురి కలిగి ఉండాలి. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 18వ వచనాన్ని చదువుదాం. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 18 చివరి వచనాన్ని చదువుదాం. దేవుని వలనైనవి ఆయన మనల్ని క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకొని ఆ సమాధానపరచు పరిచర్యను మాకు అనుగ్రహించెను. క్షణమాత్రముండు మా చులుకన శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగచేయుచున్నది. ఎలా అనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు అంటున్నాడు. గమనించండి, నీకు దేవుడిచ్చిన విజన్ని, నీ హృదయంలో దేవుడు కలగచేసిన ఆశను, నీ హృదయంలో దేవుడు కలగచేసిన యొక్క దృశ్యాన్ని నువ్వు చూడగలగాలి. జాగ్రత్తగా గమనించండి. దేవుడు నీకు ఇవ్వబోవు విజయాన్ని, దేవుడు నీకు ఇవ్వబోవు స్వస్థతని, దేవుడు నీకు ఇచ్చిన ఆ యొక్క విజన్ని నువ్వు నీ హృదయంలో నువ్వు చూడగలగాలి. సో నీ గురి దేవుని పైన మాత్రమే మనము పెట్టగలగాలి. సో దేవుని పైన మాత్రమే పెట్టి మన ఆత్మీయ నేత్రముల ద్వారా ఆ విడుదలను, ఆ విజయాన్ని మనం చూడగలగాలి. జాగ్రత్తగా గమనించండి. విశ్వాసం అంటే ఏంటిది? విశ్వాసం అంటే ఏంటిది? అదృశ్యమైన వాటిని అదృశ్యమైన వాటిని ఉన్నవని రుజువు చేయటం, దాన్నే విశ్వాసం అంటారు. చదువుదాం ఒకసారి, చదువుదామా? 11 అధ్యాయం 1వ వచనాన్ని చదవండి ఒకసారి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 1వ వచనంలో విశ్వాసం అన్నది, నేను చదువుతాను. విశ్వాసం అన్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువై ఉన్నదంట. అంటే అదృశ్యమైనవి మనకు కనిపిస్తలేవు,
దేవుడు హృదయంలో ఒక విజన్ని చూపించినాడు, దేవుడు హృదయంలో ఒక దర్శనాన్ని చూపించినాడు. నీ పిల్లలు ఇలా ఆశీర్వదింపబడతారు అని దేవుడు హృదయంలో మనకు చూపించినాడు. నీ అప్పులన్నీ ఇలా తీరిపోతాయి, నీ రోగం పోతుంది, నీ కుటుంబం ఒక ఉన్నత స్థానంలో ఉంటుందని దేవుడు నీ హృదయంలో ఒక విజన్ని చూపించినాడు. వాటిని నువ్వు చూడగలగాలి, నీ ఆత్మీయ నేత్రముల ద్వారా అవి చూడగలగాలి. అదే విశ్వాసం అంటే కదా. అదృశ్యమైన వాటిని ఉన్నవనటకు రుజువైనదే విశ్వాసం. కనుక మన 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 గోలు, మన గురి దేవుని పైన, ఆత్మీయ నేత్రముల ద్వారా మనం దేవుని పైనే మన గురి పెట్టగలిగినప్పుడు, దేవుని పైన మన మనస్సులో ఆనుకొని ఉన్నప్పుడు, దేవుడు మనకి ఏ విజన్ అయితే ఇచ్చినాడో ఆ విజన్ అనేది మన జీవితంలో మేనిఫెస్ట్ అవుతుంది, ఫలిస్తుంటుందని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుచుంటున్నాడు. అంటే ఆత్మీయ నేత్రముల ద్వారా మన విజయాన్ని మనం చూడాలి, మన ఆత్మీయ నేత్రముల ద్వారా మన స్వస్థతను మనం చూడగలగాలి. ఈరోజు ఏమవుతుందంటే మనం చూడలేకపోతుంటున్నాం. ప్రార్థన చేస్తాం కానీ మన ప్రార్థన మనకే నమ్మకం ఉండదు. అవునా కదా? మన ప్రార్థన చేసుకుంటాం కానీ మన ప్రార్థన మీద మనకే నమ్మకం ఉండదు. ఉంటుందా? మన మీద నమ్మకం లేకుండా పక్కోనికి చెప్తాం, వానికి చెప్తాం, వీనికి చెప్తాం, కొంచెం ప్రార్థన చేయరా, ఏది నీకు చేసుకొని రాదా? నీకు చేయలేవా? నీ ప్రార్థన మీద నీకు నమ్మకం లేదా? ఒకసారి ఆలోచించండి. నీ ప్రార్థన మీద నీకు నమ్మకం లేదా? నీ ప్రార్థన దేవుడు వింటాడని నీకు నమ్మకం లేదా? ఉందా లేదా? నీ ప్రార్థన మీద మనకే నమ్మకం ఉండదు కొన్నిసార్లు. కనుక 10 మందికి చెప్తావు నా కోసం చేయండి, నా కోసం చేయండి, నువ్వు మాత్రం నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు తిరుగు. మిగతా వాళ్ళు మాత్రం వాళ్ళకి పని అప్పచెప్పేస్తావు. ఇంకా వాళ్ళకి ఉపవాసాలు ఉండాలి, వాళ్ళ చర్చిలో చైన్లు కట్టుకుని ప్రార్థన చేయాలి, వాళ్ళని ప్రార్థన చేస్తుంటే నువ్వు మాత్రము ఇష్టానుసారంగా మనం తిరుగుతాం కదా. అది కాదు కదా. ఇక్కడేమంటున్నాడు దేవుడు, అదృశ్యమైనవి నువ్వు చూడగలగాలి. జాగ్రత్తగా గమనించండి. నువ్వు ఏ ప్రార్థన చేస్తున్నావో, దేవుడు నీ హృదయంలో ఏ విజన్ ఇచ్చినాడో, దేవుడు నీ హృదయంలో ఏ కోరికని ఇచ్చినాడో, దేవుడు నీ హృదయంలో ఏ విజయాన్ని ఇచ్చినాడో అది మనము ఆత్మీయ నేత్రముల ద్వారా మనం చూడగలగాలి. అయితే మన ప్రార్థన సహాయము అడగడం తప్పని నేను చెప్పడం లేదు. అంటే ఒక్కొక్కసారి మనం బలహీనమైపోతాం మన విశ్వాసంలో, మన మీద ఒక్కొక్కసారి మనం పడిపోతామని ప్రార్థన సహాయం మనము కోరుతూ ఉంటాం. అది తప్పు కాదు, నేను చెప్పడం లేదు. కానీ మొట్టమొదటిగా మనకు దృఢమైన విశ్వాసము మనం చేసే ప్రార్థన మీద మనకు ఉండాలి. అప్పుడు మన శక్తి సరిపోవట్లేదు, మన విశ్వాసం సరిపోవట్లేదు, అప్పుడు వేరే వాళ్ళ హెల్ప్ సహాయం అనేది తీసుకుంటాం. సో కనుక ఇక్కడ మన విజన్ని మనం ఫుల్ఫిల్ చేసుకోవాలంటే మన గురి దేవుని పైన మాత్రమే ఉండాలి. మన ఆత్మీయ నేత్రముల ద్వారా మనం దేవుని పైనే మనం ఆనుకొని జీవించాలి. యెషయా గ్రంథము 26:3 మనందరికీ తెలిసిన వాక్యమే, ఎవని మనసు నా మీద ఆనుకొనును వానిని పూర్ణ శాంతి గలవానిగా చేస్తానన్నాడు కదా. అంటే మన గురి దేవుని పైన మాత్రమే ఉండాలి. మనకు దేవుడు ఒక విజన్ ఇచ్చినాడు కదా, దేవుడు మనకు ఒక లక్ష్యాన్ని చూపించినాడు కదా, దేవుడు మనకు విజయాన్ని చూపించినాడు కదా. ఇక మన గురి ఎక్కడ ఉండాలి? ఇక్కడ మన గోల్ ఎక్కడ ఉండాలి? ఇక మన మనస్సు కంప్లీట్గా దేవుని పైనే ఆనుకొని ఉండాలి. ఇక లోకం వైపు చూడొద్దు. ఇక లోకంలో ఏదన్నా జరగని ఇక మనం లోకం వైపు చూడొద్దు. ఇక మనం గురి పెట్టినామంటే ఇక మనము అది ఫలించేదాకా మనం దాన్ని వదలకూడదు. అంటే మన హృదయంలో ఆత్మీయ నేత్రముల ద్వారా ఒక స్కెల్టన్ మనం చూడాలి, ఒక ప్లాన్ ని మనము చూడగలగాలి. గమనించండి, ఎప్పుడైతే దేవుని పైన మనం గురి పెడతామో దేవుడు మనకు కంప్లీట్ పిక్చర్ ఇచ్చేస్తాడు, ఇక విజన్ ఇస్తాడు. మన దేవుడి పైన గురి పెట్టినప్పుడు, మన గోల్ కలిగి ఉన్నప్పుడు దేవుడు మనకు ఒక ప్లాన్ ఇస్తాడు. ఇంజనీర్లను గమనిస్తే వాళ్ళు ఒక బిల్డింగ్ కట్టాలంటే ఏం చేస్తారు ఇంజనీర్స్? ఒక ప్లాన్ గీసేస్తారు. ప్లాన్ గీసేసి అక్కడ ఈడ బెడ్రూమ్ ఉందంటాడు, ఈడ కిచెన్ ఉందంటాడు, ఈడ బాత్రూమ్లు ఉందంటాడు, ఆడుంటే ఆడ అంటే వాళ్ళు చూస్తారు. ఎప్పుడైతే కంప్లీట్ పిక్చర్ ప్లాన్ వస్తుందో వాళ్ళకి ఇల్లు కంప్లీట్ కాకముందుకే ఇక్కడ బెడ్రూమ్, ఇక్కడ 2 మంచాలు పడతాయి, ఇక్కడ ఏసీ ఫిట్ చేసుకోవచ్చు, ఇక్కడ బాత్రూమ్ వస్తుంది, ఇక్కడ అద్దం వస్తుంది, అన్నీ చెప్తారు అది కదా. సో మనం చెప్పగలుగుతున్నామా? మనం ఆ దృశ్యాన్ని, ఆ ప్లాన్ని మనం ఆత్మీయ నేత్రముల ద్వారా చూడగలగాలి. ఇక దేవుడు నాకు విజయాన్ని ఇస్తాడు, ఇక దేవుడు నాకు స్వస్థపరుస్తాడు, ఇక నన్ను స్వస్థపరిచిన తర్వాత ఇలా నేను పనికి వెళ్తాను, ఇలా నేను పరిగెడతాను, ఇలా నేను జీవిస్తానని మనం చూడగలుగుతున్నామా? ఒకసారి గమనించండి. ఒకవేళ నీ కళ్ళు సరిగ్గా కనపడతలేవు అనుకో, నా కళ్ళు కనిపిస్తున్నాయి, నేను లోకాన్ని చూస్తున్నాను, కాళ్ళు నడవలేక ఉంటున్నావు అనుకో,
దేవుడు నాకు స్వస్థత ఇస్తున్నాడు, నేను పరిగెడుతున్నాను అని ఆ దృశ్యాలను మనం చూడగలుగుతున్నామా? ఒకసారి జాగ్రత్తగా గమనించండి. దేవుడు నా కుటుంబాన్ని విడిపిస్తున్నాడు, నా అప్పులను తీర్చేస్తున్నాడు, నా కుటుంబం దేవుళ్ళు ఆనందిస్తూ ఉంటుంది, సంతోషంగా ఉంటున్నాం, మేము మంచిగా ఉంటున్నామని ఎప్పుడైనా చూసినామా? మనము ఆ ప్లాన్లో ఎప్పుడైనా చూసినామా? ఇక్కడ ఇంజనీర్ ప్లాన్లో చెప్పినాను కదా, ఇప్పుడు ఇక్కడ డబుల్ బెడ్రూమ్ ఉంది, ఇక్కడ సింగిల్ బెడ్రూమ్ ఉంది, ఇక్కడ ఏసీ వస్తుంది, ఇక్కడ బాత్రూమ్ వస్తుంది అని కాన్ఫిడెంట్గా చెప్తారా? ఏమైనా డౌట్తో చెప్తాడా? కాన్ఫిడెంట్గా చెప్తాడు కదా, బల్ల గుద్ది చెప్తాడు. సో ప్లాన్ ఇచ్చేసి ఒక 6 నెలల తర్వాత ఆడికి ఆ ఇల్లు చూస్తే కూడా పెద్ద తేడా అనిపించేది. ఎందుకంటే ప్లాన్ గీసినప్పుడే ఏది ఎక్కడ వస్తుందో క్లియర్గా తెలుసు కదా. సో అదే రీతిగా దేవుడు మన హృదయంలో కలుగచేసిన వాంఛను, మన హృదయంలో కలుగచేసిన విజన్ని ఫలింప చేసుకోవాలి అంటే గురి కలిగి ఉండాలి, గోల్ కలిగి ఉండాలి. రెండవది, మూడవది ప్లాన్ కలిగి ఉండాలి. క్లియర్గా ప్లాన్ అనేది మనకు వచ్చి ఉండాలి. దేవుడు అది దేవుడి పైన గురి కలిగి ఉంటేనే దేవుడు మనకు దయచేస్తాడని ఈరోజు దేవుడు మనతో మాట్లాడుచుంటున్నాడు. ఇంకొక విషయాన్ని జాగ్రత్తగా గమనించండి. ఈరోజు మన హృదయంలో ఏది భద్రం చేసుకుంటామో, ఈరోజు ఏ ప్లాన్ కలిగి ఉంటామో, రేపు అదే బిల్డింగ్ తయారవుతూ ఉంటుంది. జాగ్రత్తగా గమనించండి. మనం ఈరోజు ప్లాన్ సరిగా వేయకపోతే బిల్డింగ్ కూడా సరిగా తయారు కాదు కదా. అంటే ఈరోజు నువ్వు ఏమి నమ్ముతున్నావో, ఏ వాక్యాన్ని నీ హృదయంలో భద్రం చేసుకున్నావో, ఈరోజు నువ్వు ఏ విశ్వాసాన్ని కలిగి ఉన్నావో దాని ఎఫెక్ట్ రేపు కనపడుతుంది, నీకు భవిష్యత్తులో కనిపిస్తుంటుంది. ఈరోజు నువ్వు తీసుకున్న నిర్ణయాలు, ఈరోజు నువ్వు చూపించిన విశ్వాసము, దీని ఫలితం రేపు నీకు కనిపిస్తూ ఉంటుంది. అర్థమైందా మీకు? మన భవిష్యత్తు ఎవరి మీద ఆధారపడింది? మన హృదయం మీద ఆధారపడింది. మన భవిష్యత్తు ఎవరి మీద ఆధారపడింది? మన హృదయం మీద ఆధారపడి ఉంటున్నది. నీ హృదయంలో ఈరోజు నువ్వు ఏ విశ్వాసం కలిగి ఉన్నావు, ఈరోజు నీ హృదయంలో నువ్వు ఏం చూస్తున్నావో, ఈరోజు నీ హృదయంలో నువ్వు ఏ స్కెల్టన్, ఏ ప్లాన్ నువ్వు కలిగి ఉన్నావో అదే బిల్డింగ్ తయారవుతూ ఉంటుంది. హల్లెలూయా. నీ హృదయంలో దేవుని యొక్క మాటలు ఉంటే, నీ హృదయంలో దేవుని యొక్క మాటలను నువ్వు ధ్యానిస్తూ ఉంటే, నీ హృదయంలో దేవుని యొక్క మాటలను నెమరువేస్తూ ఉంటే, ఆ మాటల ద్వారా శక్తి విడుదలవుతుంది. ఆ మాటల ద్వారా దేవుని దగ్గర నుంచి విడుదల దొరుకుతుంది. రేపు నువ్వు విడుదల పొందుకుంటావు. అంటే ఈరోజు నువ్వు ఏం నమ్ముతున్నావో అది రేపు నీకు అది చూపిస్తూ ఉంటుంది. ఈరోజు నువ్వు చదివితే రేపు చదువు వస్తుంది నీకు, అవునా కాదా? ఈరోజు స్కూల్కి వెళ్తే, ఈ సంవత్సరంతో స్కూల్కి వెళ్తే నెక్స్ట్ ఇయర్ వచ్చాక కొంత చదువు వస్తుంది ఆడికి. ఈరోజు నువ్వు ఏం చేస్తున్నావో అది రేపటి మీద ఆధారపడి ఉంటుంది. అంటే నీ భవిష్యత్తు ఈరోజు నువ్వు చేసే దాని మీద ఆధారపడి ఉంటుంది. సో కనుక నీ హృదయంలో దేవుడు ఆ విజన్ని కలిగి చేసినప్పుడు, ఒక గోల్ కలిగి, ఒక ప్లాన్ కలిగి, దేవుని మీద నువ్వు గురిపెట్టుకొని దేవునికి నీ యొక్క లక్ష్యాలను అప్పగించి ఉన్నప్పుడు, అప్పుడు దేవుడు నీకు నీ విజన్ని ఫలింప చేస్తాడని ఈరోజు దేవుడు మనతో మాట్లాడుచుంటున్నాడు. ఈరోజు నువ్వేం చూస్తుంటున్నావు, ఆత్మీయ నేత్రముల ద్వారా మనం ఏం చూస్తుంటున్నాం అనేది ఈరోజు దేవుడు స్పష్టంగా మనతో మాట్లాడుచుంటున్నాడు. ఇక్కడ మనకి ఇందాక చదివినట్లుగా 2 కొరింథీ 4:18 మనము ఏం చూస్తున్నాం? మనం చూసే వాటిని నమ్ముతున్నామా, చూడని వాటిని నమ్ముచున్నామని ఈరోజు దేవుడు స్పష్టంగా మనతో మాట్లాడుచుంటున్నాడు. సో అదృశ్యమైనది చూసే వాటిది నీకు డాక్టర్ ల్యాబ్స్ రిపోర్టు కానీ, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కానీ, ఇవన్నీ నీకు కనిపిస్తున్నాయి. కానీ దేవుడిచ్చే హీలింగ్ నీకు కనపడతలేదు, దేవుడిచ్చే డెలివరెన్స్ నీకు కనిపిస్తలేదు, విడుదల నీకు కనపడతలేదు. సో కనుక ఈరోజు స్పష్టంగా దేవుడు మాట్లాడుచుంటున్నాడు. నువ్వు చూసే వాటిని నమ్ముతున్నావా, అదృశ్యమైన వాటిని నమ్ముతున్నావా? సో దేవుడు నీకు హృదయంలో విజన్ ఇస్తాడు, హృదయంలో హృదయ వాంఛను దేవుడు నీకు కలగ చేస్తాడు, హృదయంలో దేవుడు నీకు విజయాన్ని చూపిస్తాడు. దేవుని యొక్క ఆత్మ ద్వారా దేవుడు నీ కుటుంబాన్ని ఎలా ఆశీర్వదించబోచుంటున్నాడు, దేవుడు నీ బిడ్డల్ని ఎలా ఆశీర్వదించబోచుంటున్నాడో దేవుడు నీకు హృదయంలో చూపిస్తాడు, ఆత్మ ద్వారా నీకు చూపిస్తాడు. ఆత్మీయ నేత్రముల ద్వారా నువ్వు చూడగలగాలి, దాన్ని నమ్మగలగాలి, దానిపైనే గురి పెట్టుకొని నువ్వు జీవించాలి. ఇక్కడ ఏం కనిపిస్తుందో నీకు సంబంధం లేదు. డాక్టర్లు నీకు రిపోర్ట్లు ఇవ్వచ్చు, ల్యాబ్ రిపోర్ట్లు, నెగిటివ్ రిపోర్ట్లు, పాజిటివ్ రిపోర్ట్లు ఇవ్వచ్చు, ఫైనాన్షియల్ అప్పులోడు నీ ఇంటి మీదకి రావచ్చు, లేకపోతే సమస్యలు నీ కుటుంబంలో కనపడుతుండొచ్చు. ఇవి కాదు నువ్వు చూడాల్సింది. కనపడని అదృశ్యమైన వాటిని మనం చూడగలగాలి. ఈ అదృశ్యమైన వాటిని చూడాలంటే డబుల్ మైండెడ్గా ఉండకూడదు.
నీ హృదయాన్ని పరిశుద్ధపరచుకోవాలి. నీ హృదయంలో ఒక విజన్ని కలిగి ఉండాలి. హృదయంలో విజన్ రావాలంటే హృదయాన్ని శుద్ధీకరించుకోవాలి. దేవుల్లో మనం ఆనందించగలగాలి. అప్పుడు దేవుడు హృదయంలో నుంచి ఒక విజన్ ఇస్తాడు. అప్పుడు నువ్వు దేవుని పైన ఒక గోల్ కలిగి, గురి కలిగి ఉండాలి. అప్పుడు దేవుడు నీకు ఒక ప్లాన్ ఇస్తాడు. ఇక నువ్వు వాటిని చూస్తూ దేవుని మహిమపరచగలగాలి. ఇది వదిలేసి మనం కనపడితే అప్పులు కనపడుతున్నాయి కదా, రోగం కనపడుతుంది కదా, ఎప్పుడు వీటిని చూసుకుంటూనే ఉంటే ఈ నువ్వు చూడలేవు. గెలవాలనే మనస్తత్వం నీకు రాదు. అవునా కాదా? నీకు ఈ చూస్తే భయం వచ్చేస్తుంది. అవునా? ఇవన్నీ చూస్తే భయం వచ్చేస్తుంది. ఈ అప్పు చూస్తే భయం వస్తుంది, ఈ రోగాన్ని చూస్తే భయం వస్తుంది, ఈ శ్రమలు చూస్తే భయం వస్తుంది. ఇంకా చాలా లోకంలో మనం అనుభవించేవన్నీ కూడా మనకు కంట్లో కనపడతాయి. వాటిని చూస్తే వాటిని తలంచుకుంటూ ఉంటే మనకు భయం వస్తుందా రాదా? సో భయం వచ్చినప్పుడు దేవుని మీద మనం దృష్టి పెట్టలేము, విశ్వాసం కలిగి ఉండలేము, గెలవాలనే మనస్తత్వం రాదు. మనల్ని ఎవడు ఓడించాల్సిన అవసరం లేదు, మనకు మనమే ఓడిపోతాం కదా. మనకు అపవాది బలవంతుడు అయిపోతాడు, మన వీక్నెస్ చూసుకుంటాడు. ఇక్కడికి రానియడిక, అదృశ్యమైన వాటిని చూడనియడిక, ఇక దృశ్యమైన వాటిపైన ఊరికే చూసేటట్లుగా చేస్తాడు. వీటి గురించి ఆలోచన పొద్దున్న లేచిన కాంచి ఈ రోగం ఎట్టబోద్ది, ఈ అప్పెట్టబోద్ది, ఇది ఎట్ట తీరుతుంది, ఇంకెప్పుడు మనం బాగుపడతాం, ఎప్పుడు బండి కొనుక్కుంటాం, ఎప్పుడు కారు కొనుక్కుంటాం, ఎప్పుడు ఇల్లు కొనుక్కుంటాం, ఎప్పుడు మన బ్రతుకులు మారేది, ఎంతసేపు పొద్దున్న లేచి ఇదే గోల. హల్లెలూయా కదా. ఇంకా మనల్ని ఇక్కడిక్కడే తిప్పుతుంది. అది ఇక్కడ దాకా తీసుకెళ్ళదు. ఇక ఒక హృదయంలో వాంఛ ఉండదు, ఒక విజన్ ఉండదు, ఒక దర్శనం ఉండదు, ఒక హృదయం శుద్ధీకరణ ఉండదు. అన్ని డబుల్ మైండెడ్, డబుల్ గేములు అంతా. ఇక అప్పుడు మనము గెలవాలనే మనస్తత్వం. ఇక మా వల్లే ఆడైతుంది పాస్టర్ గారు, ఒకటి బాగానే ఒకటి ఇక మేము ఎప్పుడు లేస్తాం కదా. ఎవరు లేపాలి మనల్ని? ఎవరు లేపాలి? మనమే లేవాలి. హల్లెలూయా. మన భవిష్యత్తు ఎవరి మీద ఆధారపడింది? మన హృదయం మీద ఆధారపడి ఉంటున్నది. మన హృదయంలో తీసుకునే ఆలోచనల మీద ఆధారపడి ఉంటున్నది. మనముగా లేస్తే ఇవన్నీ ఏది కూడా మనకు చిన్నగా కనిపిస్తాయి. గమనించండి, దావీదుకు గొలియాతు ఎట్లా కనిపించినాడు? చాలా చిన్నగా కనపడ్డాడు. అక్కడ ఉండలేదే పెద్దగా కనపడ్డాడు. ఎందుకంటే ఎంతసేపు వాడినే చూస్తున్నారు, గొలియాతునే చూస్తున్నాడు. వాడు ధరించుకున్న దుస్తులే చూసుకున్నాడు, వాడు వేసుకున్న కిరీటం చూస్తున్నాడు, వాడు పట్టుకున్న కత్తులే చూస్తున్నాడు. ఎంతసేపు వాడినే చూస్తున్నారు. మనగానే బలహీనలు అయిపోయినారు. వీడిని కొట్టడం మన వల్ల కాదు రా భయ్, వీడిని మన వల్ల కాదు. ఆ ఆయుధ్యాలు మనకు లేవు, ఆ ఎత్తు పొడుగు మనకు లేదు, ఆ సిక్స్ ప్యాక్ మనకు లేదు. మన వల్ల ఏడవుతుంది కదా. దావీదు మాత్రము దేవుణ్ణి చూసినాడు, దేవుణ్ణి గురి కలిగి ఉన్నాడు. అప్పుడు వాడు చిన్నగా కనిపించినాడు కదా. అదృశ్యమైనవి చూసినాడు దావీదు, అదృశ్యమైన విజయాన్ని చూసినాడు. అదృశ్యమైన విజయాన్ని ఎప్పుడైతే చూసినాడో గెలవాలనే మనస్తత్వం వచ్చేసింది, ధైర్యం వచ్చేసింది. వీడెంత నా ముందట కదా. ఒక్కసారి గమనించండి, వీడు బుడత, దావీదు బుడతలాగున్నాడు, మొక్కల కాడికి ఉండడో లేదో కదా. కానీ ఆ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? హృదయంలో నుంచి వచ్చింది. హృదయంలో విజయాన్ని చూసినాడు, హృదయంలో దేవుని యొక్క శక్తిని చూసినాడు. ఈ దృశ్యమైనవి చూడలే, అక్కడ జనాలను చూడలేదు దావీదు, అక్కడ ఉన్న సైన్యాలను చూడలే, అక్కడ గొలియాతు తీసుకున్న వస్త్రాలను చూడలే, ఆ ఖడ్గాలను చూడలేదు, ఆయుధాలను చూడలేదు. అరే నీకేం లేవురా, ఎట్లా పోతున్నావురా అని అన్నలు అడిగితే నాకేం అవసరం లేదు, నాకు హృదయంలో ధైర్యం ఉన్నది. హల్లెలూయా. సో కనుక ఈరోజు దేవుడు మనతో మాట్లాడుచుంటున్నాడు. మనం అదృశ్యమైన వాటిని చూస్తున్నామా? చిన్న ల్యాబ్ రిపోర్ట్ రాగానే వామ్మో నాకు షుగర్ ఉందంట, బీపీ ఉందంట, వామ్మో నాకు టైఫాయిడ్ ఉందంట, వామ్మో నాకు ఇది ఉందంట, అది ఉందంట, ఒక్కటే భయం కదా. ఆ భయంతో సగం చచ్చిపోతాం. హాస్పిటల్లో ఇచ్చే గోళీల కంటే ల్యాబ్ రిపోర్ట్ రాగానే ఏదైనా ఉందనుకో అలా తేడా కథం, ఇంకా అదే చూస్తుంటాం మనం. ఎవరైనా ఇంటికి వచ్చినాక రిపోర్ట్ తీసి ముందర పెట్టేస్తాం. ఇగో హాస్పిటల్ పోయినాక ఇది రిపోర్ట్ వచ్చింది, మీకు ఏమైనా తెలిస్తే చెప్పండి అని కదా. ఇక వాళ్ళు టాబ్లెట్లు వాళ్ళకి అందరూ డాక్టర్లు అయిపోతారు. అప్పుడు ఇక వచ్చిన వాళ్ళు అందరు కూడా ఇది వాడు ఇది తిను అది తిని చెప్పేటోళ్ళే ఉంటారు. ఇది చూడడం భయ స్వస్థత చూడు, దేవుడు స్వస్థపరుస్తాడని ఒక్కరన్నా చూస్తామా మనము? చూడం. హల్లెలూయా. అంటే మనం ఎవరి మాటలు వింటున్నాము? లోకం మాటలు, మనుషుల మాటలు వింటున్నాం. అందుకనే దేవుడు అంటున్నాడు, నా యొద్దకు వచ్చి నా మాటలు విను, నేను నిన్ను స్వస్థపరుస్తానని చెప్తుంటే శివుని పడతలేవా అని దేవుడు అంటున్నాడు. హల్లెలూయా కదా. దేవుడు నా యొద్దకు వచ్చినప్పుడు నా మాటలు విను, నా మాటలు విని వాటి చొప్పున జీవించు, అప్పుడు నీకు స్వస్థత కలుగుతుంది అని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుచుంటున్నాడు. కనుక దృశ్యమైన వాటిపైన మన ఫోకస్ పెట్టొద్దు. ఈ సంవత్సరంలో నీకేది కనపడుతున్నదో, నీ కుటుంబంలో ఏమున్నదో అదంతా వదిలేసి దేవుడి దగ్గరికి వచ్చేసి దేవుడు ఏం మాట్లాడుతున్నాడో అది నువ్వు విజయం పొందుకోకపోతే అప్పుడు చెప్పు. హల్లెలూయా. కనుక
ఈరోజు దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. గెలవాలనే మనస్తత్వాన్ని కలిగి ఉన్నప్పుడు మనము అదృశ్యమైన వాటిని మాత్రమే చూడాలి, దృశ్యమైన వాటిని మనం చూడకూడదు. అంటే మనము విజయాన్ని ఎన్నుకోవాలి, ఓటమిని కాదు. మనం ఏం చేయాలి? విజయాన్ని ఎన్నుకోవాలంటే అది హృదయంలో నుంచి రావాలి. పై పెదవులతో మాట్లాడితే కాదు, హృదయంలో నుంచి ఆ ధైర్యం రావాలి. హృదయంలో నుంచి విజయం పొందుకోవాలనే ఆలోచన రావాలి అంటే మనము హృదయం శుద్ధీకరించబడాలి. ఆయన మాటలు వినాలి. ఆయన హృదయవాంఛ ఒక విజన్ ఇస్తాడు, ఒక దర్శనం ఇస్తాడు, ఒక గోల్ ఏర్పరచుకోవాలి, ఒక ప్లాన్ ఏర్పరచుకోవాలి. అప్పుడు మనము ముందుకు వెళ్ళాలని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుచున్నాడు. ఇంకా ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:8 మనం చూస్తున్నాం. లోకంలో ఏది చెడో, ఏది మంచో, ఏది నీ హృదయానికి ఏది తినిపిస్తున్నావో అది నీ భవిష్యత్తును నిర్ణయిస్తుంటుంది. గమనించండి, నీ హృదయానికి నువ్వు ఏ ఫీడింగ్ ఏం నింపుతున్నావు నీ హృదయంలో? ఈర్ష్యలు, కుట్రలు, కుతంత్రాలు, మరి స్వార్థాలు అవన్నీ నీ హృదయంలో నింపితే నీ బ్రతుకు కూడా అట్లే జరుగుతుంది కదా. అంటే నీ హృదయంలో నువ్వు ఏది నింపుతున్నావో, మంచి ఆ చెడు అనేది అది నీ యాక్షన్ ప్లాన్. నువ్వు విశ్వాసంలో క్రియలు చూపించడం, విశ్వాసంలో క్రియలు కలిగి జీవించడం అని ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంది. ఏది మంచిదో, ఏది చెడ్డదో, ఏది ఉత్తమమైనదో, ఏది జీవం కలిగినదో, ఏది శక్తి కలిగినదో, ఏ మాట బలం కలిగినదో, ఏ మాటలు జీవం కలిగినవో, ఏ మాటలు నీకు విడుదల ఇచ్చేవో, ఏ మాటలు నిన్ను బాగు చేసేవో అవి నింపు నీ హృదయం నిండా. నువ్వు ఈరోజు ఏమి నింపుతున్నావో, ఈరోజు నీ భూమిలో ఏ గింజను ఆడతావో ఆ మొక్కనే మొలుస్తుంది. వేరేది మొలుస్తుందా? మొలవదు కదా. అంటే నీ హృదయం అనే నేల పైన నువ్వు మంచి మాటలు విత్తితే నీకు మంచే జరుగుతుంది. కానీ హృదయం అనే నేలపైన మంచి మాటలు విత్తాలంటే హృదయం మంచిగా సిద్ధపడాలి. డబుల్ మైండెడ్గా ఉంటే అక్కడ మనం విత్తగలుగుతామా? విత్తలేం. కనుక ఈరోజు దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. మన హృదయంలో మనము ఏది నింపుతామో, ఏది ఉదాహరణకు మన పిల్లలకు మంచి ఆహారం పెడితే మంచిగా ఎదుగుతారు. సో మన హృదయం కూడా ఒక చిన్న పిల్ల లాంటిది అనుకుందాం. మన హృదయానికి నువ్వు దేవుని యొక్క జీవము గల మాటలను నువ్వు పెడుతూ ఉంటే, ఒక ఆహారం వలె నువ్వు తినిపిస్తూ ఉంటే బలంగా తయారవుతావు విశ్వాసంలో. అప్పుడు గెలవాలనే మనస్తత్వాన్ని నువ్వు కలిగి ఉంటావు. అప్పుడు యాక్షన్లోనికి దిగుతావు, ఇక క్రియల్లోనికి నువ్వు జీవించగలుగుతావు. సో కనుక అప్పుడు నీ హృదయానికి ఏది మంచిదో అది నువ్వు క్రియల రూపకంగా చేస్తావు. ఇక నువ్వు తప్పిపోవు, ఇక మంచి పనులు చేస్తావు. మంచిదేదో చెడేదో నీకు తెలుస్తుంది. పాపమేదో, దోషమేదో, నీతి ఏదో, పరిశుద్ధత ఏదో నీకు అర్థమవుతుంది. అప్పుడు నీ హృదయానికి అవే అందిస్తావు. అప్పుడు నీ హృదయం భద్రము చేయబడుతుంది దేవుని యొక్క మాటల చేత. అప్పుడు గెలవాలనే మనస్తత్వము, ఆ క్రియలు, యాక్షన్స్ ప్రారంభమవుతాయి అక్కడి నుంచి. అప్పుడు చివరిగా ఇక్కడ చూద్దాం. అప్పుడు నువ్వు ఏది విత్తుతావో, ఏది హృదయంలో ఏ వాక్యము, ఏ జీవం గల మాటలు విత్తుతావో అదే భవిష్యత్తును నిర్ణయిస్తుంటుంది. నీ హృదయము, నీ భవిష్యత్తు నీ హృదయం నిర్ణయిస్తుంటుంది. నీ భవిష్యత్తు ఈరోజు నువ్వు తీసుకున్న నిర్ణయము రేపటి భవిష్యత్తును నిర్ణయిస్తూ ఉంటుంది. సో దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతుంటున్నాడు. నువ్వు విజయాన్ని సెలెక్ట్ చేసుకోమంటున్నాడు. విజయం పొందుకోవాలనే మనస్తత్వాన్ని, గెలవాలనే మనస్తత్వాన్ని నువ్వు సిద్ధం చేసుకోమని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతుంటున్నాడు. అప్పుడు ఇక నువ్వు క్రియలలోనికి వచ్చిన తర్వాత నువ్వు దేవుని దగ్గరికి వచ్చి దేవుని మాటలు విని, దేవుని మాటల ప్రకారం ఆచరిస్తూ, బండ మీద కట్టిన వాడే ఇల్లు వల్లే ఉంటూ నీ హృదయాన్ని శుద్ధీకరణ చేసుకొని, డబుల్ మైండెడ్గా కాకుండా పరిశుద్ధపరచుకొని, మరి దేవుని దగ్గరికి వచ్చి దేవుని హృదయంలో దేవునితో ఆనందిస్తూ, హృదయంలో ఒక విజన్ కలిగి, ఒక ప్లాన్ కలిగి, ఇక క్రియల్లోనికి వచ్చేసి ఏది మంచో ఏది చెడో నువ్వు ఆచరిస్తూ ఉంటుంటే ఇక విజయం ఆగుతుందా? ఇక ఎవరు ఆపినా విజయం ఆగదు. ఇక యాక్షన్లోనికి వచ్చేసినావు, ఏది మంచో ఏది చెడో చేసేసినావు. అప్పుడు నీ హృదయం నిండా దేవుని యొక్క మాటలను భద్రము చేసుకుంటున్నావు. సామెతల గ్రంథము చాలాసార్లు మనం విని ఉంటాం. 4:20-27 వరకు, నా కుమారుడు నా మాటలు చెవియకుము, నీ హృదయంలో భద్రము చేసుకుము. ఆ మాటలు నీ ఎముకలకు, నీ శరీరానికి ఆరోగ్యాన్ని కలుగచేస్తాయి, నీ హృదయంలో నుండి జీవనదులు పార చేస్తాయి అని 20-27 వరకు మనం చదువుకున్నాం. ఇప్పుడు 26 చదువుదాం. మనం చదివాం కదా. అప్పుడు నీ మార్గములు, చివరిలో చదవండి. అప్పుడు నీ మార్గములన్నీ స్థిరములగును. చాలండి. ఇక అప్పుడు ఫైనల్గా ఏమైపోతుంది? మన మార్గములు, మనం విజన్ వేసుకున్నాం కదా, లక్ష్యం కలిగి ఉన్నాం కదా, ఇక అవన్నీ కూడా స్థిరపరచబడతాయి. సక్సెస్ అయిపోతాం. ఇక అక్కడ
అర్థమవుతుందిగా మీకు? కనుక ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మనం ఏ రీతిగా జీవిస్తుంటున్నాం, మన పునాది ఏ రీతిగా ఉన్నది ఒకసారి పరిశీలన చేసుకుందాం. మన హృదయం శుద్ధీకరణ లేకుండా హృదయంలో దేవుని మాటల్ని భద్రం చేసుకోలేము. మన దేవుని దగ్గరికి రాకుండా, దేవుని మాటలు వినకుండా, ఆ మాటలని ఆచరించకపోతే మన ఆత్మీయ జీవితం ఇసుక మీద కట్టిన ఇల్లు వలె ఉంటుంది. కొంచెం శోధనలు రాగానే, కొంచెం బలహీనతలు రాగానే వెంబడి కూలిపోతుంది అది. అందుకనే దేవుని యొక్క ప్రేమ పోయిన రోజు జనరల్ ఫస్ట్లో చెప్పిన దాంట్లో చివరిలో చెప్పినాను, దేవుని యొక్క ప్రేమను అర్థం చేసుకోవాలి. పౌలుకు శ్రమలు వచ్చినాయా రాలేదా? దేవుని యొక్క ప్రేమను అర్థం చేసుకున్నాడు కనుకనే విజయం పొందుకున్నాడు. కానీ ఈరోజు మనం అర్థం చేసుకుంటున్నామా? అయ్యో నాకెందుకు వచ్చినాయి శ్రమలు, నీ ప్రార్థన చేస్తుంటేనే శ్రమలు వస్తున్నాయి, నేను వాక్యం చదువుతుంటేనే శ్రమలు వస్తున్నాయి అని ఏం చేస్తామో, వామ్మో చదువుకుంటుంటేనే బాగుంటుంది ఇక పక్కకు పెట్టేస్తాం మనం కదా. అప్పుడే నువ్వు దేవుని యొక్క ప్రేమను అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకుంటే నీ మనసు సమస్యల మీదకి వెళ్ళదు, నీ దృష్టి ఈ దృశ్యమైన వాటిపైకి వెళ్ళదు. అందుకని బేసిక్ ఇదంతా కూడా ఇప్పటివరకు చెప్పిందంతా కూడా మనం చేయగలగాలి. ఆయన దగ్గరికి రావాలి, ఆయన మాటలు వినాలి, ఆ మాటల ప్రకారం ఆచరించాలి. మన హృదయాన్ని శుద్ధీకరణ చేసుకోవాలి, డబుల్ మైండెడ్గా ఉండకూడదు. అదే రీతిగా హృదయంలో దేవునిలో ఆనందించగలగాలి. అప్పుడు హృదయంలో దేవుడు ఒక వాంఛను కలుగ చేస్తాడు, ఒక విజన్ కలుగ చేస్తాడు, ఒక గోలు. మన మనసు ఆయన మీద మాత్రమే ఉంచాలి. అప్పుడు ఒక గోలు కలిగి ఉంటాము, అప్పుడు ఒక ప్లాన్ దేవుడు ఇస్తాడు. అప్పుడు ఏది మంచో ఏది చెడు అనేది క్రియలు మనం చేయగలుగుతాము. అప్పుడు మన హృదయం నిండా దేవుని యొక్క మాటల్ని భద్రం చేసుకుంటాము. ఇక గెలవాలనే మనస్తత్వం కలిగి ఉంటాము. చివరికి ఏమవుతుంది? మన లక్ష్యములు ఏమవుతాయి? స్థిరములు అవుతాయి. మన లక్ష్యములు ఏవైతే 26వ వచనంలో అప్పుడు నీ మార్గములన్నీ కూడా స్థిరములైపోతాయి, సక్సెస్ అయిపోతాయి. కనుక మన మార్గములు ఆయనకు అప్పచెప్తున్నామా? కీర్తనలో చదివినాక 37వ అధ్యాయంలో మన మార్గములు ఆయనకు అప్పచెప్పినప్పుడు, ఆయన నమ్ముకున్నప్పుడు, ఇక ఆయన మాటలు మన హృదయంలో భద్రం చేసుకున్నప్పుడు ఇక మన మార్గములన్నీ కూడా స్థిరములవుతాయి, సక్సెస్ అవుతుందని ఈరోజు దేవుడు మనతో మాట్లాడుచుంటున్నాడు. ఒకసారి అందరం లేచి నిలబడదాం. ఏం చూస్తున్నాం మనం? దృశ్యమైన వాటిని చూస్తున్నామా? అదృశ్యమైన వాటిని చూస్తున్నామా? దృశ్యమైన వాటిపైన ఫోకస్ పెట్టి అదృశ్యమైనవి చూడలేకపోతున్నాం. దేవుడిచ్చే విజన్ని చూడలేకపోతున్నాం, దేవుడిచ్చే దర్శనాలని చూడలేకపోతున్నాం, దేవుడిచ్చే స్వస్థతని చూడలేకపోతున్నాం, దేవుడిచ్చే విడుదలని చూడలేకపోతున్నాం. ఆత్మ నేత్రములు గుడ్డితనం కలిగి మనం జీవిస్తుంటున్నాం. ఒకసారి పరిశీలన చేసుకుందాం అందరూ.